అండి, నేను మీ సత్యవ్వను. మీ సత్యవ్వ అంటే ఏ సత్యవ్వ? ఇది అనంతారం గ్రామ వాళ్ళకే ఈ వీడియో. ఎందుకంటే అందుబాటులో ఉండేది నేనే కదా, ఇతర ఊర్లకు రారాదు, వాళ్ళ ఊర్లలో ఉంటారు. కాబట్టి మా అనంతారం గ్రామ ప్రజల క్షేమం కోసమే నేను చెప్తున్నా. మీ సత్యవ్వనండి. అనారోగ్యం పాలై గత 3 ఏళ్ళుగా అన్నీ నేర్చుకున్నా. చదువు తక్కువ, తెలివి ఎక్కువ ఉన్న మీ సత్యవ్వను చెప్తున్నా. మాటలు చెప్పి బోర్లేసి వస్తువులు అమ్ముకోవడం కాదండి. మీరు వస్తువు వాడి చూసినాకనే నన్ను నమ్మండి. అందుకోసం మొదలు కొనండి. మరి చూడండి, మొదలేంటి? వంట నూనె మార్చడం వల్ల 90 రోగాలు తగ్గుతున్నాయని నేను పోయిన కాడ గతం 3 ఏళ్ళుగా తెలుసుకునేది అదే. ఇప్పుడైతే మీరు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అందుకు కన్న తల్లి కొడుకు పట్టించుకోకపోతే తల్లి అయినా పట్టించుకుంటుంది, కొడుకైనా పట్టించుకుంటుంది. ఇద్దట్లో ఎవరో ఒకరు పట్టించుకోవాలి. మరి నేను జాయిన్ అయిన కంపెనీ, నేను చేసే పని కూడా అలాంటిదే. మీరు నన్ను పట్టించుకోకపోయినా ఎందుకు ఊకే చెప్తుంది? ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం, వాడి చూద్దాం అని మీ మనసుకు అనిపించేదాకా చెప్పడం నా బాధ్యత. ఎందుకంటే డబ్బు చంపేయాలనే ఉరుకుల పరుగుల జీవితంలో ఏదో ఒకటి అక్కడ తెచ్చుకొని కొనుక్కొని తిని వెళ్ళిపోతుర్రు. పని చేసే చోట పడిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అవుతుర్రు. దానికి కారణం నిత్యావసర వస్తువులు. నిత్యావసర వస్తువులల్లో సబ్బు, కోల్గేటు, వంట నూనె, ఇల్లు క్లీనర్, బాత్రూమ్ క్లీనర్, నెత్తికి షాంపూ, ఇలాంటివి మీరు మార్చాలి. మీరు మార్చితే మీరు ఎంత ఉరుకులు పరుగుల జీవితంలో కూడా మీకు ఎలాంటి అనారోగ్యాలు రావు. కాలం మార్పు వల్ల వచ్చే జలుబు, చడిది అవి ఏమీ చేయలేవు. మరి డబ్బు సంపాదనలో ఉరుకుతురు, కానీ ఈ వస్తువులు మీరు పట్టించుకోవట్లేదు. మిమ్మల్ని పట్టించుకోవడానికి నేను ఉన్నాను. అన్నయ్యలు, తమ్ముళ్ళు, అనంతార కుటుంబ సభ్యులల్లో నేను మీ అక్కను, మీ చెల్లెను, మీ బిడ్డను భావించి నేను చెప్పేది నమ్మండి. మీకు ఏది కావాలన్నా నన్ను అడగండి. మా మేడం సార్ తోటి మీకు తప్పకుండా ఇప్పిస్తా. సత్యవ్వ, నువ్వేం చదువుకున్నావు, నువ్వు చెప్తే మేము ఏం వినాలే అనద్దు. చదువుతోటి పని లేదండి చెప్పడానికి. అందుకే మంచి విషయాలు నేను చెప్పదలుచుకున్నా. ఖచ్చితంగా ఈ వీడియో అనంతరం గ్రూప్లో చేసి పూర్తి అయ్యేదాకా ఈ వీడియో చూడాలని నేను కోరుకుంటున్నా. మరి చూడండి, అందరికీ ఈత రాదు, వాగుపొంగ. ఒకళ్ళకు ఈత వచ్చి ఒకళ్ళని కాపాడుతుర్రు. ఒకళ్ళు కాపాడినా వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని కాపాడినట్టే. ఈ అనంతారం గ్రామంలో అందరినీ నేను మార్చలేకపోయినా నా వీడియో చూసి ఒక 10 మంది మారిన ఊరునే మార్చేస్తారని నా నమ్మకం. మొదట వంట నూనె చూపిస్తా చూడండి. మన వంట నూనెతోటి 90 రోగాలట. ఈ రోజుల్లో అన్నీ కల్తీ నూనెలే కదండి. ఇగో చూడండి, రైస్ బ్రాండ్ ఆయిల్. ఈ ఆయిల్లో ఎలాంటి కల్తీ లేకుండా మీరు పండించిన పంటల పొలాల మరి తవుడు నుంచి తీసిన నూనె బర్రెలకు, ఆవులకు ఎత్తే ఎంత బలంగా ఉంటున్నాయి. మరి ఎలాంటి అనారోగ్యం వస్తుందో తవుడు వల్ల. అందుకే మనకు కూడా ఎలాంటి అనారోగ్యం రాకుండా ఈ నూనె వాడాలని మరి నేను నేర్చుకున్నది చెప్తున్నా. వంట నూనె నిత్యావసర వస్తువులల్లో మార్చేయండి. రేటు ఎక్కువ అనకండి. హాస్పిటల్కి పోతే డాక్టర్ని కలవడానికే ఫీజు 400 పెడుతుర్రు. వంట నూనె 2 లీటర్లకు 540. ₹1 కూడా లాభం తీసుకోను. ఎందుకంటే మీరు అలవాటు పడాలి, మారాలి. మీ దగ్గర తీసుకునే లాభం నాకు అవసరం లేదు. మీరు మార్పే నాకు కావాలి. అప్పుడే కదా మీరు ప్రేమ కొద్దీ ₹5 ఎక్కువ ఇచ్చినా నేను తీసుకుంటా. కానీ ఇప్పుడు తెచ్చిన రేటుకే ఇస్తా. చూడండి, ఇదిగో 3 డబ్బాలు తెప్పించిన 1622. చూడండి, మరి 540కి ఒక డబ్బా, 2 డబ్బాలు పోయినాయి. ఇంకొక డబ్బా రెడీ ఉంది. అంటే తీసుకునేటోళ్ళు రెడీగా ఉన్నారు. కానీ మీకు వీడియో పెట్టడానికి ఈ డబ్బాను ఆపిన. మరి మీకు ఎవరికి కావలసిన అనంతారంలో కట్ల సత్యం అంటే తెలిసే కదండి. పెయ్యాల జితేందర్ భార్య కట్ల రాజు మోహను మధ్యలో పుట్టిన సత్యవ్వను. ఇది అర్థమైందా? మా ఇంటి లోపలనే ఇలాంటి వస్తువులు ఉంటాయి. ఎందుకంటే ఇంటెనక ఇంటి ముంగట చెట్టు, ఇంటెనక చెట్టు మందిలకు పనికి రాదు, ఇంటి ముంగటి తులసికి విలువ ఇయ్యరు. అలాంటి దాన్నే నేను మంచి విషయాలు చెప్పబట్టి చాలా రోజులైంది. ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. దయచేసి జ్వరాలు, అనారోగ్యాలు, పళ్ళ నొప్పులు, తలనొప్పి, ఇలాంటి శరీర నొప్పులు, వాతం, అటోటాకు, రక్త సరఫరా లేకపోవడం, మైండ్ స్ట్రోకు, ఇవన్నీ కూడా మంచిగా ఉన్న వాళ్ళు కూడా వాడాలి. భవిష్యత్తులా రావద్దు అంటే ఈ నూనె వాడాలి. రైస్ బ్రాండ్ ఆయిల్ మరి వాడతారు కదూ. మరి మీరు కట్టుకునే ఇల్లుకు సలాక కంపెనీ నుండి తెచ్చుకుంటుర్రు. సిమెంట్ కంపెనీ కాదని చూస్తుర్రు. మంచి సుతార్ని పెట్టుకుంటుర్రు, మంచి లేబర్ను పెట్టుకుంటుర్రు.
మంచి టైల్స్ పాలిష్ రౌతులేసి ఇల్లును మెరిపించుకుంటుర్రు. మరి అదేంటండి మీరు తినే తిండి కాడ మాత్రం కొంచెం పడుతురు, తక్కువ వచ్చింది ఎదురైతే కొనకచ్చుకొని కడుపులో వారేసుకుంటురు. ఇదంతా సంపాదించే మీరు మంచి వస్తువులు తింటే ఇలాంటి 10 కట్టగలుగుతారు. మనిషికి 100 ఏళ్ళ జీవితం దేవుడిస్తే కనీసం 20-30 ఏళ్ళు కూడా బతకపోవడానికి కారణం మీరు అర్థం చేసుకోవట్లేదు. ఎందుకంటే రోజు తినే వస్తువులే ఏదో ఒక రోగం తెచ్చి పెడుతున్నాయి. చేసిన కష్టం హాస్పిటల్కి పోతుంది. హాస్పిటల్ ఆనందంగా అప్పుడు ఫోన్ చేస్తే 1,00,000 ఇస్తారు. ఇదే కాదు, ఎందుకంటే ఆపదలో ఉన్నోళ్ళని ఆదుకోవాలనే మంచి మనసు అందరికీ ఉంటుంది, కొందరికి లేకపోయినా. అలాంటప్పుడు ఏమీ అనలేక లేవు అనలేక కూడా హాస్పిటల్ ఉర్రని కొందరు ఇస్తారు. కానీ మరి హాస్పిటళ్లకు ఎప్పుడో ఒకసారి పోవాలంటే ప్రతిరోజు మంచి వస్తువులు తినాలి కదండి. తినమని నేను చెప్తున్నా. నేను చెప్తే మీ లాభం నేను తెచ్చుకుంటానని కాదు, ఖచ్చితంగా నేను కొందరినైనా మార్చాలి. మార్చితే కుటుంబంలో ఒక్కరు మారినా కూడా ఆ కుటుంబమే ఆరోగ్యంగా ఉంటుంది. మీకు అర్థమైతలేదు, సత్తవ చెప్పేది మీకు అర్థమైతలేదు. ఆమె ప్రతిదీ మంచిగా చెప్తుందని కుటుంబంలో ఒక్క మనిషికి అర్థమైనా మీ కుటుంబాన్ని కాపాడుతుంది. అందుకే పదే ఆలోచించి నేను ఈ వీడియో అనంతరం గ్రూప్లో షేర్ చేయమని చెప్తున్నా. అలాగే నిత్యావసర వస్తువులలో వంట నూనె 90 రోగాలను తగ్గిస్తుంది. మరొకటి శరీరంలో పేయి సబ్బు ఎందుకంటే చెమట వస్తే చెమట ఎలా బయటికి వెళ్తుందో ఆ సబ్బు పెట్టుకోవడం వల్ల కూడా శరీరం లోపలికి వెళ్తుంది. దానివల్లనే క్యాన్సర్. కోల్గేట్ కూడా పళ్ళ సందులా ఇరుకుతుంది. చిన్నపిల్లలు అయితే ఆడుకోంగా నవిలి మింగుతురు. అందులో కూడా కెమికల్ లేని కోల్గేట్లు, కెమికల్ లేని వంట నూనె, కెమికల్ లేని సబ్బులు దొరకాలంటే కష్టమైపోయింది కదండి. అలాంటిది వేస్టేజ్లా ఈ వంట నూనె దొరుకుతుంది. చూడండి, వేప తులసితోటి తయారైంది. పుట్టిన పాపకాడికి వెళ్ళి పండు ముసలి వరకు ఈ సబ్బు వాడచ్చు. రేట్ ఎక్కువ కదూ, రేటు జోలి యాద్ చేసుకోకండి. పండుగతే 10,000 పట్టు చీర కొంటుర్రు, కూర్చున్న చోట దోస్తు కలితే 1000 రూపాయలు ఖర్చు పెడుతుర్రు. మరేంటండి పెట్టుకునే సబ్బుకు తినే తిండి కాడ వంట నూనె కాడ ఆలోచిస్తుర్రు. మన బుద్ధి ఎంత కొంచెం పడుతుంది కదూ. చెప్పుకోవడానికైనా మన బిల్డింగులు, చెప్పుకోవడానికైనా మన భూమి జాగలు, మన శరీరంలో తినే వస్తువు ఆవాల కాడికెళ్ళి, జీలకర్ర కాడికెళ్ళి, తినే గోధుమ పిండి కాడికెళ్ళి మీరు మార్చి చూడండి. నేను చెప్పినట్టుగా మారండి. అన్ని గోధుమ పిండిల కన్నా మంచి గోధుమ పిండి కల్తీ లేనిది వాడండి. మీరు ఏది వాడినా కానీ ఇగో చూడండి, ఇది నిమ్ సోపు. చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లలకు వాడచ్చు, ముసలోళ్ళు కూడా వాడచ్చు. ఎలాంటి అనారోగ్యం రాదు. మరి సంతం వేపాకు సబ్బును చూపించండి అండి. ఇదిగో చూడండి, ఇది సంతం వేపాకు. మీకు ఇది కావాలన్నా చెమట దుర్వాసన ఉండద్దంటే ఇది సంతం వేపాకుల సబ్బు. మరి రెండు కలిసిన మిశ్రమం గుమగుమలాడాలంటే ఇది తులసి, తర్వాత వేప, నిమ్ సోపు. చూశారు కదా, ఒక 3 వస్తువులు. మరి మా లేడీస్కు పనిచేసేటి అని ప్యాడ్స్ చిగ్గు పడితే నడవది. డాక్టర్లు మగవారు కూడా చెప్తున్నారు, అయినా ఆడవారు అర్థం చేసుకోవట్లేదు. చూడండి, బయట దొరికే ప్యాడ్స్ 120 అమ్ముతుర్రు, కానీ ఇది కంపెనీ ప్యాడ్స్. దీనికి కూడా 120 కాదు 130 రేటు ఉంది, అమ్ముకోవచ్చు. కానీ నాకు వచ్చిన రేటే నేను ఇచ్చేస్తా, ఎందుకంటే 100 రూపాయలు. ఇది వాడి చూడండి, మంచిగా లేకపోతే సత్యవను చెప్పిన మాట అబద్ధం అనండి. ప్రతిదీ కంపెనీ నుండి. హాస్పిటల్కి పోతే కంపెనీకి మంచి హాస్పిటల్కి పోతుర్రు, ఎందుకంటే మీరు వాడే వస్తువు మంచిదా కాదా చూడండి. అప్పుడే మీ ఇంటి లోపలికి ఎలాంటి అనారోగ్యాలు రావు అంటే ఒకటి రాకుండా ఉండదు. కానీ నిత్యం హాస్పిటల్లో పోసిందును. మరి ఆడాదికో 6 నెలలకో వాతావరణ మార్పు వల్ల వచ్చే జలుబు దగ్గు కాదండి, అది వాతావరణం బట్టి వచ్చేది, వస్తువులో బట్టి వచ్చేటి ఎల్లకాలం శరీరాన్ని విడిచిపెట్టని రోగాలు. అందుకే నా దగ్గర ప్యాడ్స్ కూడా ఉన్నాయి. ఇది మా లేడీస్కి సంబంధించింది. అనంతరం నుండి ఈ ఊళ్ళో మొత్తం ఎంతమంది అయినా అడిగితే నేను తెప్పించి ఇస్తా తప్పకుండా. అక్క చెల్లెళ్ళు, చిన్నపిల్లల కాడికి వెళ్ళి, స్కూల్కి వెళ్ళే, కాలేజీలకు వెళ్ళే పిల్లలు కూడా ఇవి వాడండి. మీరు వాడే దాంట్లో ప్లాస్టిక్ కలిసి శరీరానికి ఓర్చుకుపోయి దానివల్ల క్యాన్సర్లు 2030 వరకు ఇంటింటికి క్యాన్సర్ పేషెంట్లు ఉంటారట. వస్తువులు మార్చకపోతే. వస్తువులు మార్చి కనీసం మన అనంతర గ్రామం నన్న మార్చితే వేరే ఊళ్ళోళ్ళు నాలాగా ఓలో 2 3 ఉంటే వాళ్ళైనా మారుతారు కదా.
ఓ నువ్వు చెప్తే మేము వినాలా అని అనుకోవద్దు. అన్నయ్యలు తమ్ముళ్ళు తప్పకుండా వినకండి, ఇది వాడి చూసే నమ్మండి. నిజంగా సత్యవ చెప్పేది కరెక్టే అని మీకు అనిపించాలి. ఇంకొకటి చూడండి, వెనుకట వేప పుల్ల ఆడిర్రు, బాగుంది కదూ. ఇప్పుడు వాళ్ళన్న వేప పుల్ల దొరుకుతుందా? కనీసం వేప సెట్ అయినా ఎక్కగలుగుతురా? చూడండి, నేను చెప్తే మీరు ఎవ్వరూ నమ్మట్లేదు. 10 రూపాయల కోలిగేటు, 20 రూపాయలు పెప్సోడెంట్ సాల్ట్, ఇవన్నీ వాడుతుర్రు. ఎక్కువ రేటు 120, 170 వాడుతుర్రు. మరి అవిట్లల్లా ఈ లవంగం పుదీనా ఉందా? ఓన్లీ సినిమా యాక్టర్లు చెప్పడం వల్ల దాన్ని మీరు అడ్వర్టైజ్మెంట్ చూసి తెచ్చుకుంటున్నారు. ఇది అడ్వర్టైజ్లో ఎక్కడ ఏ టీవీలో నాకు కనబడ్డదా అండి? మీరే చూడండి. ఓన్లీ లవంగం పుదీనతోటి తయారైంది. ఇగో నేను వాడేది కూడా ఇదే. చూడండి, ఈ పళ్ళు చూడండి, ఈ పళ్ళు చూడండి. చూడండి, మరి పళ్ళకు పుప్పళ్ళు వస్తాయి కాదు, కొందరికి పళ్ళును వస్తాయి కాదు, అలాంటివి కూడా ఈ కోల్గేట్ తగ్గిస్తుంది. మరి వాడి చూస్తారు కాదు. దీన్ని వ్యాపారం చేసేవారు 70 రూపాయలకు అమ్ముతారు. మరి నాకు కంపెనీ నుండి వచ్చింది 60 రూపాయలు. 60 రూపాయలకే నేను ఇస్తా. ఎందుకంటే మీరు వాడి చూసి వస్తువుపై నిజమే అనే నమ్మకం కుదిరి మీకు ఆరోగ్యం కుదుట పడాలని నేను ప్రతిదీ వచ్చిన రేటుకే మీకు ఇచ్చి చూసి నేను చెప్పే దాంట్లో నిజం ఉందని నేను నిరూపించుకోవాలనుకుంటున్నా. చూశారు కదా, 2 రకాల సోపులు, కోల్గేటు, ప్యాడ్స్, వంట నూనె. ఈ రోజుకి ఈ వీడియో సరిపోద్దండి. తప్పకుండా మరోసారి అనంతరం గ్రూప్లో ఏ అన్నయ్య తమ్ముడు చూసినా తప్పక షేర్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసేలా. నిజంగా మీరు అక్కడిక్కడ టైంపాస్ చేస్తారు కదా, 10 నిమిషాల వీడియో చూడన్నా అనుకోవద్దు. తప్పకుండా చూడండి. మీ పిల్లలకు, మీ కుటుంబానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. మరి ఇవన్నీ చూసినా ఈ వస్తువులు ఎక్కడికి పోయి తెచ్చుకోవాలనుకుంటురా? ఎక్కడ పడితే అక్కడ దొరకాయండి. సత్యవని అడగండి, తప్పకుండా వచ్చిన రేటుకే ఇస్తుంది. మరి ఇంట్లో బ్యాలెన్స్ పెట్టుకోను. మీరు అడిగిన తెల్లారే, ఈ రోజు వచ్చి అడిగితే తెల్లారే వరకు తెప్పించి మరి ఇస్తాను. ఇంతకన్నా ఏం చెప్పగలనండి? నేను చేసే పనే అది. మీకు మంచి చెప్పడం, మీరు మారితే సంతోషపడడం. నాకు ఎలాంటి లాభం అవసరం లేదు. ఎందుకంటే నేను దీని విన్నే బతకట్లేదు కదూ. మరి అర్థం చేసుకుంటారా? అర్థం చేసుకొని మారండి. అనవసరంగా హాస్పిటల్లో పోయకండి. సరేనండి, బాయ్ అండి.